అమ్మ ఆశీస్సులతో కొలువుతీరిన కొత్త పాలకవర్గం 10 ఏళ్ల నిరీక్షణకు తెరలేపి ఫలించిన ఎమ్మెల్యే నాయని భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా సాగింది. ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, కొత్తగా బాధ్యతలు చేపట్టిన భద్రకాళి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అమ్మవారి ఆశీస్సులతో ఆలయానికి మరో కొత్త ఒరవడిని తీసుకురావాలని సూచించారు. భద్రకాళి శరణమమ్మ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గౌరవనీయులు వరంగల్ నూతనంగా నియమింపబడిన ధర్మకర్తల్ని మన ఎమ్మెల్యే గారు కండువాలు కప్పి సత్కరిస్తారు. మీ పేరు అనుకోండి, శ్రీ మీ పేరు అనుకోండి. ప్రతి ఒక్కరూ తండ్రి పేరు, గ్రామము, మండలము, జిల్లా, శ్రీ భద్రకాళి దేవస్థానం యొక్క వంశ పారంపర్యం కాని ధర్మకర్తగా నియమించబడినందున ఈరోజు ధర్మకర్తగా పదవిని స్వీకరించుచు దేవుని ఎదుట, భద్రకాళి అమ్మ ఎదుట ప్రమాణం చేసి చెప్పున్నది ఏమనగా, ఈ దేవాలయం యొక్క సంక్షేమం కొరకు, అభివృద్ధి కొరకు ప్రతి పాయింట్ లోనూ నా పదవీ బాధ్యతలను, నా విధులను నా శక్తి కొలది నిర్భయంగా, నిష్పక్షపాతంగా, భక్తితో, శ్రద్ధతో నిర్వహించగలవాడను. ధర్మకర్తగా తెలంగాణ హిందూ ధర్మ మత సంస్థల దేవాలయ చట్టం 30/1987 కింద జారీ చేయు నియమములను, ఉత్తర్వులను నేను నా ఆత్మసాక్షిగా గౌరవించదను. ధర్మకర్తగా రహస్య గోపనం చేయాలి. అందరూ కూడా చెయ్యిలా పెట్టండి. మూలముగా భద్రకాళి అమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ధర్మకర్తగా ప్రమాణం చేశాను. ఈరోజు నేను నా ఆత్మ సాక్షిగా ధర్మకర్తగా భద్రకాళి దేవస్థానం ధర్మకర్తగా ప్రమాణం చేశాను. అమ్మవారికి పరిపూర్ణ ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కుటుంబము ఈ గుడికి అంకితమైనటువంటి కుటుంబం వారు. మరి భక్తులందరూ కూడా, ధర్మకర్తలందరూ కూడా ఒక క్రమశిక్షణగా ఎక్కడ, ఎందుకంటే ఒక జిల్లా కాదు ఇక్కడ అమ్మవారి, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారిని మనము సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునిపై ఒక ధర్మకర్తలదే, వారిదే అనేది కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఇంకొక సంవత్సరం లోపట ఇప్పుడు కానీ మన బంధువులను, దోస్తులను, ఇంకెవరో వచ్చినప్పుడు మనం చేసేటప్పుడు చేయించుకోవాలి కాదనట్లే. కానీ ఇగోలకు పోకుండా కొన్ని సందర్భాలలో హెవీ రష్ ఉంటుంది, లైన్లు రోడ్డు మీద నిల్చున్నప్పుడు వాటి మీద మీరే ముఖ్య పాత్ర వహించవలసిన బాధ్యత ఉంటుంది అప్పుడు అనేది. ఎందుకంటే ఎన్నో రోజులకి చూస్తున్నాం, రేపు ఇంకా 4 రోజులు పోతే బయట ట్రాఫిక్ కానీ, రోడ్ వైండింగ్ కానీ, వీటన్నిటికీ కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించినప్పుడు కానీ, ఇంకా వేట్లలో కానీ ధర్మకర్తలు మీరు శేషయ్య గారిని కానివ్వండి, కమిటీ సభ్యులను కానివ్వండి, వీళ్ళందరూ
అందరినీ ఫాలో అయితే నిష్ఠగా అమ్మవారు ఎప్పుడూ ప్రశాంతంగా హనుమకొండ జిల్లాని సుఖ సంతోషాలు ఆరోగ్యాలతో ఉంచుతారని చెప్పి మనవి చేస్తూ మీ అందరికి కూడా మరోసారి నూతన